ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. సో టుడే వీడియో వచ్చేసి మా అక్క వాళ్ళ పాప బారసాల అయితే జరిగింది కదా, దానికి సంబంధించి ఫుల్ వీడియో అయితే అప్లోడ్ చేశాను. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూసేయండి. సో మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఏం జరిగిందో ప్రతిదీ కూడా ఉంటుంది. వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇది వచ్చేసి మనకి బుధవారం మార్నింగ్ అయితే పూజ అయితే చేయించుకున్నాము. చాలా అంటే చాలా బాగా చేస్తారండి పంతులు గారు. ఇది వచ్చేసి అక్క వాళ్ళ ఇంటి దగ్గరే శివాలయంలో అయితే చేయించాము. ఈ పంతులు గారు మా బాబుకు కూడా ఈయనే చేశారు. చాలా అంటే చాలా బాగా చేస్తారు, చాలా ఓపిక్గా చేస్తారు. అంటే నేమ్స్ గురించి మంచి సజెషన్స్ కూడా ఇస్తారు, అంత బాగా చేస్తారు. అంటే ఫైనల్గా పూజ అయితే జరుగుతూ ఉంది. ఇంకా నేను చిన్నగా వీడియోస్ అండ్ ఫొటోస్ అయితే తీయించుకున్నాను. మా తాత వాళ్ళు మేమే అయితే వచ్చాము. ఇంకా ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు ఈవినింగ్ జరగాల్సిన కార్యక్రమం ఉంటుంది కదా, సో దానికి సంబంధించి అయితే కొంచెం డెకరేషన్స్ అవి చేసుకుంటున్నారు. ఇంకా ఫైనల్గా అయితే పూజ అయితే చాలా చక్కగా అయితే అయిపోయిందండి. పూజ అయ్యాక కూడా పాపని తీసుకెళ్ళి ఒక హాఫ్ అన్ అవర్ ఏమో గర్భగుడిలో చాలాసేపు పడుకోబెట్టారు. చాలా హ్యాపీ అనిపించింది, భలే బుజ్జిగా పడుకుందని. సో ఆ క్లిప్ అయితే తీద్దాం అనుకున్నాను కానీ ఫొటోస్ అయితే తీసాను కానీ క్లిప్ అయితే తీయలేదు. ఫైనల్గా పూజ అంతా కూడా బాగా అయిపోయింది. ఇంకా ఈవినింగ్ మేము శ్రీకాకుళం స్టైల్లో వేస్తాము ఉయ్యాలని చెప్పాను కదా, నేను చిన్న షార్ట్ అయితే అప్లోడ్ చేశాను. ఆ వీడియోలో అయితే మీకు తెలుస్తుంది, ఆ వీడియో కానీ చూస్తుంటే. ఇంకా పాపకు ఆ స్టైల్లో అయితే వేసేసాము. ఇంకా వచ్చిన వాళ్ళందరికీ కూడా స్నాక్స్ లాగా కూల్ డ్రింక్స్ అండ్ సేమియా అయితే ఇచ్చేసాము. ఫస్ట్ వచ్చేసి మేము ఉయ్యాల్లో వేయాలి అన్నప్పుడు సన్న అంటారు కదా, అదైతే వేస్తాము. అది వేసి 3 సార్లు ఊపాక ఒక 3 లేదా 5 ముత్తైదులు అయితే వేస్తారు. ఆ తర్వాత అది తీసేసి పాపనైతే వేస్తారు. ఇంకా పాపనేసాక అందరూ కూడా వచ్చి బ్లెస్సింగ్స్ అయితే ఇస్తూ ఉన్నారు. చాలా నీట్గా క్లీన్ అండ్ నీట్గా అంటారు కదా, అలా అయితే పాపది ఫంక్షన్ అయితే అయిపోయింది. ఇంకా ఫైనల్గా మనకి సండే మార్నింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. మార్నింగ్ చీరతో ఉంది ఏంటని అనుకుంటున్నారా? ఏం చేస్తామండి, ఇంకా ఫంక్షన్స్ అంటే హడావిడి కదా. నేనైతే టెంపుల్కి అయితే వెళ్ళాను, దుర్గగుడికి. మనం హైదరాబాద్ కదా ఉండేది, ఇంకా అమ్మవారి దర్శనం అవ్వకపోతే చాలా ఇబ్బంది అనిపించేస్తుంది కదా మనసుకి. ఇంకా అలా నేనైతే వెళ్ళేసి దర్శనం చేసుకొని నైట్ అదే సారి అయితే పడుకుని పోయాను. ఇంకా మార్నింగ్ అదే చీరతో లేచాను. ఇంకా టీ అయ్యి వచ్చిన వాళ్ళకి టీలు కాఫీలు అన్నీ ఇవ్వాలి కదా, సో అదైతే ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నాము. ఇంకా పాపని రెడీ చేయాలి కదా, సో దానికి నలుగై పెట్టి మనం స్నానమై చేయించడానికి ప్రిపేర్ చేస్తున్నారు. ఇంకా ఫైనల్గా వచ్చారు. నేను లాక్ తీస్తున్నాను అని చెప్పి నన్ను సైడ్ నుంచి ఎక్కిరిస్తూ ఉంటున్నారు. హాయ్ 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 అని చెప్పేసి ఎక్కిరిస్తూ ఉంటున్నారు. ఇంకా సైడ్ నుంచి ఇంకా అక్క వాళ్ళ బ్యాక్ సైడ్ మనకి టిఫిన్స్ అవి కూడా సెక్షన్స్ అయితే స్టార్ట్ చేసేసారు. ఒక సైడ్ నుంచి డెకరేషన్స్ అవి స్టార్ట్ చేశారు. చిన్న పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళందరూ కూడా బెలూన్స్ అవి ఊదడము హెల్ప్ చేయడము చాలా చక్కగా చేశారు. అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మా బ్రదర్స్ అందరూ కలిసి డెకరేషన్ అయితే పెట్టి చాలా నీట్గా క్లీన్గా అయితే చేసేసారు. సింపుల్గానే నీట్ అండ్ క్లీన్ అంటారు కదా, అలా అయితే మా బుడ్డదాని ఫంక్షన్ అయితే అయిపోయింది. సో డెకరేషన్స్ అయ్యి స్టార్ట్ చేసేసారు మార్నింగే. ఇంకా డెకరేషన్ అంతా అయిపోయాక నేమ్ రివీలింగ్ కోసం అయితే ప్రిపరేషన్స్ అయితే జరుగుతున్నాయి. ఎలా పెడితే బాగుంటుందని చెప్పేసి అందరూ కూడా థింక్ చేస్తూ ఉన్నారు. ఇంకా మా అక్క అయితే ఇంకా బెలూన్స్ అవి పెట్టేసి స్టార్ట్ చేసింది. సో ఏం పేరు పెట్టాము ఏంటి అనేది కూడా మీరు వీడియోలో అయితే చూడండి. మీకు ఆ పేరు నచ్చిందా లేదా ఏంటి అనేది కూడా నాకు కామెంట్ అయితే చేయండి. సో నేమ్ రివీలింగ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. సో ఫైనల్గా పాప నేమ్ వచ్చేసి దాన్విక. దాన్విక అంటే అర్థం వచ్చేసి బ్రైట్నెస్ అని అర్థం అంట దాన్విక అనే నేమ్కి. సో ఫైనల్గా నేమ్ అయితే పెట్టేశాం కదా, ఇంకా అందరూ కూడా 1 by 1 వచ్చేసి పాపకి బ్లెస్సింగ్ అయితే ఇస్తున్నారు. అండ్ ఫుడ్కి తినేవాళ్ళు కింద అయితే మనకి లంచ్ అయితే ప్రిపేర్ అయిపోయింది కాబట్టి కింద ఫుడ్ తినేవాళ్ళు తింటున్నారు. అండ్ ఒక సైడ్ నుంచి ఫొటోస్ అయితే తీసుకుంటూ ఉన్నాము అండ్ వీడియోస్ అయితే తీసుకుంటూ ఉన్నాము. మన ఫొటోస్ ఇంకా పెద్దవాళ్ళు అందరూ కలిసి పాపనైతే ఉయ్యాల్లో అయితే వేస్తున్నారు. వీడియో తీస్తున్నారు కదా, వీడియో సో ఇంకా పెద్దవాళ్ళందరూ కలిసి పాపనైతే ఉయ్యాల్లో అయితే వేసేసాక అందరూ కూడా బ్లెస్ చేస్తూ ఉన్నారు. అక్షింతలు వేసి పాపకైతే బ్లెస్ చేస్తున్నారు. ఇంకా అందరూ కూడా పాపని ఎంత క్యూట్గా పడుకుంది, ఎంత క్యూట్గా ఉందని చెప్పేసి అందరూ కూడా దాన్నే చూస్తూ ఉన్నారు. నాకైతే అనిపించింది మా పాపకు దిష్టాలేసిద్దేమో అన్నట్టు, అంత క్యూట్గా ఉంది. అసలు ఏడవని కూడా ఆడవలేదు, అంత సైలెంట్గా అయితే ఉంది. అంటే కొంచెం విజయవాడలో అంటే వర్షాకాలం అయినా కూడా వేడిగా ఉంటుంది కదా, సో అలాగే వేడిగా అయితే ఉంది. దానికి పట్టుబట్టలు అయితే వేసాము, ఏడుస్తుందేమో అని అనుకున్నాము. చాలా సైలెంట్గా అయితే పడుకుంది. మీ ఇష్టం ఏదైనా చేసుకోండి నాకెందుకు అన్నట్టు, ఏమీ అసలు అలరి పెట్టకుండా సైలెంట్గా అయితే ఉంది.
ఇంకా ఫైనల్గా అందరూ కూడా బ్లెస్ చేస్తూ ఉన్నారు. ఇంకా మా ఫ్యామిలీ కూడా పాపని ఊపేసి ఉయ్యాల్లో అండ్ అక్షింతలు వేసి మేము కూడా బ్లెస్ చేసాము మా ఫ్యామిలీ కూడా. ఇంకా అందరూ కూడా వచ్చి ఫొటోస్ వీడియోస్ అవి దిగుతూ ఉన్నారు. బెలూన్స్ అన్నీ కూడా డెకరేషన్ అంతా కూడా ఎలా ఉంది ఏంటనేది నాకు కామెంట్ చేయండి, మీకు నచ్చిందా లేదా అనేది. పాపను కూడా చిన్న క్లిప్ అయితే తీసాను, తన ఫేస్ అనేది మీరు చూడాలి కదా అని చెప్పేసి. చూడండి ఎంత క్యూట్గా ఉందో. ఇది ఎవరిలా ఉందనేది మీరు నాకు కామెంట్ చేయండి. మీరు చూసుంటారు కదా మా బావ వాళ్ళని అక్క వాళ్ళని, సో ఫేస్ ఎవరిలా ఉందనేది నాకు కామెంట్ చేయండి. ఇంకా ఫైనల్గా ఫ్యామిలీ ఎవరెవరు ఉంటారో వాళ్ళందరూ కూడా కలిసి ఫొటోస్ వీడియోస్ అయితే దిగుతూ ఉన్నారు. ఇంకా మనకి కింద సెక్షన్ అయితే లంచ్ అయితే ప్రిపేర్ చేశారని చెప్పాం కదా, అక్కడైతే ఫుడ్ అయితే పెట్టడం అయితే జరుగుతుంది. చూడండి నేనైతే ఫుడ్ కూడా తినేస్తున్నాను, ఆకలేసేస్తుందని మా బాబుకు పెట్టేసి పడుకోబెట్టేసి నేనైతే తినడం మొదలుపెట్టాను. అండ్ వీళ్ళు వచ్చేసి మా ఇంటి దగ్గర ఉండేవాళ్ళు, ఎప్పుడో 4 years బ్యాక్ అయితే కలిసాను మ్యారేజ్ అప్పుడు. ఇంక ఇప్పుడు మళ్ళీ మీట్ అయ్యాను, చాలా హ్యాపీ అనిపించింది అందరినీ చూసి. ఈ టైంలోనే కదా అందరం కూడా కలుసుకుంటాము, మాట్లాడుకుంటాము. అందుకే ఫంక్షన్స్ అనేవి ఉండాలి, ఉంటేనే అందరూ కూడా కలుస్తారు, లేకపోతే ఎవరి కాళ్ళు ఇంట్లో ఉన్నే ఉంటారు, అది మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. ఈ ఫంక్షన్స్ అవి ఉంటేనే చాలా హ్యాపీ అనిపిస్తుంది అందరినీ కలిసినప్పుడు. చిన్నప్పుడు విషయాలు మాట్లాడుకోవడం, ఇంకేదైనా మన ఫ్యామిలీ కానీ మన లైఫ్లో ఉన్నవన్నీ కూడా షేర్ చేసుకుంటూ ఉంటాం కదా. సో ఫైనల్గా అయితే ఫంక్షన్ అంతా అయిపోయిందండి. చూసారా నా శారీ తీస్తే నాకు ఎంత హ్యాపీ అనిపించిందో. ఇంకా డ్రెస్ అంతా కూడా నేను చేంజ్ చేసుకొని ఇంకా క్లీనింగ్ సెక్షన్ అయితే స్టార్ట్ అవుతుంది కదా, ఇంకా క్లీనింగ్ అయితే మొదలు పెట్టేశాము. ఎంత డెకరేషన్ చేసాము, మళ్ళీ క్లీనింగ్ అనేది కూడా మనమే చేయాలి కదా, సో ఆ పని అయితే స్టార్ట్ చేసాము. అండ్ మా తాత కూడా ఏంటి వీడియోనా అని నన్ను ఎక్కిరిస్తూ ఉంటే, సరే మా తాతది కూడా ఒక వీడియో క్లిప్ తీసుకుందాం అని చెప్పేసి వీడియో అయితే తీసుకుంటున్నాము. అండ్ మా ఆయన అందరూ కూడా లాస్ట్లో ఇంకా క్లీనింగ్ అయితే మొదలుపెట్టారు. ఇంకా మన ఫుడ్ అవి కూడా బయట తీసుకున్నాం కదా, అవన్నీ కూడా క్లీన్ చేసి ఇవ్వాలి కదా, అవన్నీ కూడా స్టార్ట్ చేసాము. ఫైనల్గా వీడియో అయితే మా చెల్లి ఫంక్షన్ చూసినందుకు థ్యాంక్ యూ. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.